మన అందరి కోసం మన తెలుగు న్యూస్. అందరికీ అస్సలాము అలైకుం, నమస్తే. రంజాన్ 30 రోజుల ఉపవాసం తర్వాత భారతదేశ లౌకికవాదానికి, భారతదేశ గంగా జమున తెహజీబ్కి, భారతదేశ ఐక్యతకు చాటుతూ అందరూ కలిసి నిన్నలే మొన్న ఉగాది జరుపుకున్నాము. ఈరోజు రంజాన్ పండుగ 30 రోజులు పవిత్ర మాసం రంజాన్లో 30 రోజులు ఉపవాసాలు ఉండి ఈరోజు పండుగ. 30 రోజులు తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉపవాసం ఉన్నారు. ఏమాత్రం తినే పరిస్థితి ఉండదు. ఈరోజు 30 రోజుల తర్వాత ఈరోజు నమాజ్కి వచ్చే ముందు కొద్దిగా లైట్గా టిఫిన్ చేయడం జరుగుతుంది. ఈ ఉపవాసాలు దేవుని కోసం, శాంతి కోసం, మంచి మానవత కోసం, విలువల కోసం ఈ ఉపవాసాలు. ఇది ఎప్పుడు భారతదేశ విలువలకు, భారతదేశ అన్యోన్యతకు, భారతదేశ సమగ్రతకు కాపాడుతూ మనమందరము మంచి మానవతా విలువలు చాటుతూ ముందుకు నడిచే రంజాన్ పవిత్ర మాసానికి ఇది ప్రతిబింబం అని తెలియజేస్తూ ఒక్కసారిగా అందరికీ భారతదేశ పౌరులందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం. Please like and subscribe మన తెలుగు న్యూస్.